ఈ రోజు మా ఇంటి బొజ్జ గణపయ్య నిమజ్జనం. మేమైతే బొజ్జ గణపయ్యని 3 days అయితే పెట్టుకున్నాం. 3వ రోజు శుక్రవారం కావడంతో ఆ రోజు నిమజ్జనం చేయలేక శుక్రవారం సాయంత్రం యథావిధిగా పూజ చేసి పూజ అయిపోయిన తర్వాత పీఠాన్ని అయితే కదిపాం. ఆ నెక్స్ట్ డే శనివారం ఉదయాన్నే లేచి పనులన్నీ చక్కచక్క చేసుకొని దేవుని దగ్గర ఏవైతే ఫ్రూట్స్ ఉంటాయో ఆ ఫ్రూట్స్ మనం తినొచ్చు. అవైతే తీసుకొని సపరేట్గా అయితే పెట్టేసుకున్నాను. స్వామివారి దగ్గర ఉన్న పత్రాలన్నిటినీ కూడా స్వామివారితో పాటు నిమజ్జనం అయితే చేయవచ్చు. వినాయకుడి దగ్గర పెట్టిన గౌరీమాత అలాగే పసుపు గణపతిని గంధంలో చెంపలకైనా పెట్టుకోవచ్చు. అలా కాకుండా కొన్ని వాటర్ తీసుకొని వాటర్లో వేస్తే కరిగిపోతుంది. అలాగే మా వినాయకుడి దగ్గర పెట్టిన లడ్డు మేమైతే పాట పెట్టాము. ఇంట్లోనే మా లడ్డు 2001 రూపాయికి అయితే వెళ్ళింది. ఈ లడ్డు పాటికి ఏవైతే అమౌంట్ వచ్చాయో ఆ అమౌంట్ నెక్స్ట్ ఇయర్ వినాయక చవితికి యూజ్ చేస్తాము. ఇంకా వినాయకుడిని తీసుకుని వెళ్ళేటప్పుడు స్వామివారికి దిష్టి తీసి ట్యాంక్ బండ్కి అయితే స్టార్ట్ అయ్యాము. అక్కడ విగ్రహాలు వేసే వాళ్ళు అయితే ఉంటారు, వాళ్ళకి ఇచ్చి నిమజ్జనం అయితే చేసేసాం. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.